సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. అయితే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ఇప్పటి వరకు బుధుడు షష్ఠ స్థానమందు అనుకూలంగా ఉంటే ఇప్పుడు బుధగ్రహం సప్తమ స్థానంలోకి మారారు. ఇప్పటికే సప్తమ స్థానంలో రవిగ్రహం అలాగే శనేశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నారు. షష్ఠ స్థానంలో కుజుడు అలాగే శుక్రగ్రహం మాత్రం ఉన్నారు. ఇక్కడ భృగు షట్కము అనేటువంటి దోషం కూడా ఏర్పడింది. అంటే ఇప్పుడు ప్రతికూలంగా ఉండే గ్రహాలను చూసుకున్నప్పుడు శుక్రగ్రహము అలాగే మాదిరిగా అష్టమ రాహువు కొంత ప్రధానంగా ఏడిపించేటువంటి గ్రహాలుగా చెప్పచ్చు. అయితే దీనివల్ల ఏమవుతుంది, ప్రత్యేకించి ఈ వారంలో పని వేళల్లో మార్పులు వస్తాయి. అంటే ఇప్పటి వరకు ఒక రకమైనటువంటి పని ఉదయం పూట పని చేస్తే ఇప్పుడు రాత్రి పని చేయాల్సి వస్తుంది, లేదా మధ్యాహ్నం పని చేయాల్సి వస్తుంది. ఇలా పని వేళల్లో మార్పులు అనేటువంటివి సింహరాశి వారిలో చూడొచ్చు. అంతేకాక ప్రత్యేకించి ఉద్యోగంలో కొంత ఒత్తిడి పెరగడానికి అవకాశం ఉంటుంది. అనగా చేయవలసినటువంటి పని కన్నా ఎక్కువ పని భారాన్ని మోయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీనిలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం తగ్గుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మీ వెన్నంటే నడిచినటువంటి కుటుంబ సభ్యులు కొంత మీకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు. నేను నీకు సహాయాన్ని ఎప్పటివరకు అందించాను కదా, ఇక మీద నువ్వే ముందుకు వెళ్ళు అనేటువంటి ధోరణిలో వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది. ప్లస్ మీకు సంబంధించినటువంటి నిర్ణయాలని మీరే తీసుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో ఇతరుల మీద ఆధారపడి లేదా ఇతరుల యొక్క సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళినటువంటి తరుణంలో ఇప్పుడు ఆ పరిస్థితులు ఉండవు. ఓన్ డెసిషన్స్ అంటే సొంత నిర్ణయాలు తీసుకునే ముందుకు వెళ్ళాలి. అందువల్ల కొంత భయంగానే ముందుకు వెళుతూ ఉంటారు. అయితే ప్రధానంగా సింహరాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవి కూడా ఉండవు. కాకపోతే దీనిలో ఈ వారం ప్రత్యేకించి ఏమవుతుంది అంటే ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభించవు. ఏ పనైనా సరే ఒంటరిగా చేసుకోవాలి. ఇదివరకు మీకు పని చేయడానికి అసిస్టెంట్లు ఉన్నారనుకోండి, ఈ వారం వారు సెలవు పెట్టేయడమో రాకపోవడమో లేదా దొరక్కపోవడమో ఏదో ఒక పని ఏదో ఒక రకంగా వారు ఇబ్బంది పెడతారు. ప్రత్యేకించి మీరే వెళ్ళి ప్రతి చిన్న పని దగ్గర నుండి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అదొక్కటి ఈ వారం కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. వ్యాపార పరంగా సింహరాశి వారికి మాత్రం కాలం చాలా అనుకూలంగా ఉన్నది. వ్యాపార లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షల్లో మంచి ఫలితాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మనోధైర్యాన్ని కలగజేస్తుంది. ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు లాభపడడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కన్యా రాశి.